ఈదులనాగుపల్లిలో అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆపాలని గ్రామస్తుల డిమాండ్. రామచంద్రపురం మండలం ఈడుగునాగులపల్లి గ్రామంలో 100 ఫీట్ల రేడియేషన్ రోడ్డుకు ఇరువైపులా గ్రామస్తులకు రైల్వే స్టేషన్ కనిపించకుండా స్టేషన్కు వెళ్లకుండా అపర్ణ కన్స్ట్రక్షన్ వారు అక్రమంగా గోడ నిర్మిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అన్నారు. ఆర్సీపురం తహసీల్దార్కు, ఆర్డీఓకు కలెక్టర్లు విన్నవించినా కూడా తమ గోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యవసాయదారులకు, చేపలు పట్టే ముదిరాజు కులస్తులకు రైల్వే స్టేషన్ వెళ్లే వారికి అడ్డుగా ఇరువైపులా ఉన్న ప్రహరీ గోడ నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగం లక్ష్మణ్, ముదిరాజు, మధు దంపతులు, పట్నం భాస్కర్, విఠల్ గౌడ్, అమర్ రాజు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బంద్ అయింది. ఆ రోడ్డుకు గోడ పెట్టింది ఈ బంద్ ఆ బంద్. ఆ స్టేషన్లకు పోనీకే తవ్వలేదు. చుట్టూ తిరగాలంటే 1 కిలోమీటర్ మీద అవుతున్నది. అప్పుడు దగ్గరుండి అప్పుడు పోయినాం వచ్చినాం. ఇప్పుడు ఆ రోడ్డు దిక్కెళ్ళి మాకు అక్కడ దిగడానికి వస్తలేదు, మీదకి రానికి వస్తలేదు. ఇబ్బంది. ఆడ పొదలు ఎక్కువైనాయి. ఆ పొదలలో ఎవరు కూర్చొని మనుషులను ఏం చేస్తారో తెలుస్తలేదు. రోడ్ వాళ్ళు పెట్టిండ్రు. అది కొండకల్ల కాడ కంపెనీలు అవి నాగులపల్లి నుంచి తవ్వించినాము. ఆ తవ్వకు వాళ్ళు ఈ బంద్ ఆ బంద్ గోడ పెట్టుకోరు. మాకు ఊర్లకు రానికే బాధనైంది, స్టేషన్ లో పోనికే బాధనైంది. రోడ్డు శాంక్షన్ చేసుకున్న వాళ్ళు కట్టారు. రోడ్డు శాంక్షన్ చేసుకుని మేము కట్టలేదు. గవర్నమెంట్ ఇచ్చింది కాదు. తవ్వ బాగలేదు. తవ్వ లేకుండా స్టేషన్లకే పోనికే రాదు. కొంత ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారంటే రోడ్డు చీరకిస్తాయా, మాకు తవ్వ కావాలి, గోడ కూరగొట్టి మాకు దారి కావాలి అంతే. లేదు, అదంతా చట్ట ప్రకారం ఉంది. మీరు కావాలంటే చూసుకోండి, చూడండి. ఇబ్బంది అవుతున్నాం మాకు. తిరగాలంటే 1 కిలోమీటర్ తిరిగి వస్తున్నాం. ఎక్కడికెళ్ళి తిరుగుతాం. అయితే ఇట్లా ఇబ్బందులు ఉన్నారు. మీరు కోర్టు కూడా పోయిరా? కలెక్టర్ చెప్పిరా? తహసీల్దార్ చెప్పిరా? కమిషనర్ చెప్పిరా? మరి ఎవరు సాల్వ్ చేయలేదు. మాది నా పేరు లింగమయ్య. ఇక్కడంతా పెద్దలు 60-70 ఏళ్ళ మనుషులు. ఆడ కంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు మా ఊరికి అపర్ణ కంపెనీకు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర అపర్ణ వాళ్ళు వచ్చి స్టేషన్కి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టారు. 2 వైపులా కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. ఏదైనా కంపెనీ ఉంటే ఒక వైపు ఉండాలి, కానీ రైల్వే స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ చూడడానికి లేదు. 10 ఫీట్ల హైట్ కట్టారు కాంపౌండ్ వాళ్ళు. ఆ కాంపౌండ్ వల్ల 6-7 నెలల నుంచి మేము కలెక్టర్కి పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, మున్సిపల్ ఆఫీస్లో పెట్టినాం. ప్రతి ఒక్కరికి చెప్పండి లేదు. అక్కడ పోయి మాట్లాడితే వాళ్ళు వస్తారు, వాళ్ళ బౌన్సర్లు ఉంటారు, వాళ్ళంతా వచ్చి ఇది కాదు అది ఏదో ఒకటి చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఎంఆర్ఓ చెప్తాడు, రోజు బంద్ చేపిస్తుంటాడు ఎంఆర్ఓ. రోజు ఫోన్ చేపించినాం, కంప్లైంట్ పెట్టినాం. ఎవరికి పెట్టినా ఎవరు సాల్వ్ చేయలేరు. లాస్ట్కి హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టు ఇప్పుడు నోటీసులు పంపించింది కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఆర్ఎంబీ రోడ్ వాళ్ళకి అందరికీ. ఆ గోడ తీసేయాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్ రోడ్ పైన పోయేటోళ్ళంతా చూడడానికి పెడతారు ఎంత ఏదే ఇది స్టేషన్ అని. ఎవరన్నా మా ఊరు స్టేషన్ అక్కడ పక్కకు పోయి స్టేషన్లకు పోయారంటే వాళ్ళని చూడాలంటే 2 కిలోమీటర్లు తిరిగి రావాలి మేము. ఆ స్టేషన్లో పోవడానికి ఇంచుమించు అక్కడ 2 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్. అది జాలీలాగా పెడతారు. ఎవరన్నా రైల్వే వాళ్ళే పెడితే ఒక జాలీలాగా పెడతారు. కానీ ఇది 2 వైపులా కాంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు వచ్చి ఆడ ఉండి కట్టిస్తారు. దాన్ని తీసేయాలని కలెక్టర్ గారిని కోరిన ముందు వాళ్ళు ఏం చేయలేరు. లాస్ట్కి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినాం, నోటీసులు పంపించారు. 1వ తారీఖు వాళ్ళకి పేషి ఉంటుందంట.
లాయర్ చెప్పి ఫోన్ చేస్తే అయితే అంతిమంగా మీ ఊరోళ్ళు ఏం మాకు ఆ కాంపౌండ్ వాళ్ళు తీయాలి, మాకు స్టేషన్ సౌకర్యం కలిగాలి. కాంపౌండ్ వాళ్ళు చట్ట ప్రకారం ఎట్లయితే చట్ట ప్రకారంగా ఇక్కడ కట్టరు. అట్లనే అనుకుంటే పడంచేరు నుంచి సంగారెడ్డి దాకా ఆర్ఎంపీ రోడ్లు కడితే మేము ఒప్పుకుంటాం. కానీ 3 కిలోమీటర్లు అంటే రైల్వే స్టేషన్ లో ఎవరైనా రైల్వేకి పడి చనిపోతే పోలీసు వాళ్ళు రావాలన్నా 3 కిలోమీటర్ పోయిన తర్వాతనే ట్రైల్ పట్టాలకు తిరిగి రావాలి తప్ప అక్కడ పోవడానికి లేదు. ఎమర్జెన్సీ ఎవరైనా రైలుకు తాగినోడో ఎవరో పడడానికి పోతే మనం కాపాడాలనుకుంటే నిచ్చెనేసుకొని 10 మీటర్లు దిగాలి, కంపౌండ్ వాళ్ళు ఎక్కాలి, దిగాలి. ఎందుకు కట్టిరో మాకు చెప్తలేదు. ఇప్పుడు అపర్ణ వాళ్ళని అడిగితే ఆర్ఎంపీ వాళ్ళు కట్టిండు అంటారు. అపర్ణ వాళ్ళ వరకు మొత్తం ఆడ నడుస్తుంది. ఏమి మేము వద్దు అని చెప్పంగానే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు కడుతున్నారు. ఫస్ట్ రోజు 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేస్తే 10 మంది కట్టేది 100 మందిని పెట్టి తెల్లారి, మళ్ళీ తెల్లారి 200 మందిని పెట్టారు. ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తూనే ఉంటున్నాం, కంపౌండ్ వాళ్ళు కంప్లైంట్ చేసారు. లాస్ట్కి మీకు భరించలేక ఇది కాదురా అని ఒక 7-8 మంది కలిసి హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఇది తీసేయాలని చెప్పేసి. ఆ గోడ కరెక్ట్ కాదు, దాన్ని తీసేయాలి. అదే అనుకుంటే ప్రభుత్వం కాదు, రైల్వే మినిస్టర్ వచ్చిండు ఒకరోజు. రైల్వే అడిగినాం, అడుగుతా ఆయన మాకు తెలియదు ఈ గోడ అన్నాడు. ఒక్క ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓకి ఫోన్ చేసినాం, 100 సార్లు చేయొచ్చు, ఆపేస్తా సాయంత్రం వరకు అంటాడు, ఆయన రాడు. ఇక ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, కలెక్టర్ లేదు. మేడం కలెక్టర్ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాము, అలాగే స్పందన లేదు. మా దగ్గర ఇచ్చినట్టుగా ఉంది, అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేసినాం. అది తీయాలని ఆపాలి. ఆపితే ప్రభుత్వము అధికారులు చాలా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు. అధికారుల మీద మా ఊరోళ్ళు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుని అధికారుల మీద కేసు చేస్తారని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి, పని ఏం లేకుండా ప్రైవేట్ వానికి సపోర్ట్ చేసి జనాలని చంపుతారు. ఓట్ల రోజు ఏమో జనాలు కావాలి, ఈరోజు పైసలున్నో డబ్బులున్నోకి న్యాయం చేస్తున్నారు. ఇరువైపుల కంపౌండర్లకు 2 పక్కలు పెట్టుకోవడానికి ఏ రోడ్కి పర్మిషన్ ఉందో, రేడియల్ రోడ్ 7 నెంబర్ అది, ఆ రోడ్కి పర్మిషన్ ఎవరు రేడియల్ నెంబర్ 7లో అడిగినాము, మాకు పర్మిషన్ లేదని చెప్పి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో అడిగితే మేము ఇవ్వలేమన్నారు. డీ గారు వచ్చి అక్కడికి, డీ గారు వచ్చి మాకు సంబంధం లేదు సార్, మీరు ఎవరితో డిస్మెంటల్ చేయించుకోండి అని చెప్పారు. కమిషనర్ డిస్మెంటల్ చేపిస్తా అని చెప్పి చేపియలేడు. ఎంఆర్ఓ గారు వచ్చి ఆపేసిండు, 2 రోజులు ఆపిండు. మళ్ళీ 3వ రోజు ఏం డబ్బులు ఇచ్చారు ఎంఆర్ఓకి, మరి ఎంఆర్ఓ మళ్ళీ పని వర్క్ స్టార్ట్ చేపించి మా ముంగడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఆపాలంటే ఎవరికి పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఎవరికైనా అధికారులకు చెప్పి ఆపిపియాలి. డైరెక్ట్ అపర్ణకి ఫోన్ చేసి మీరు ఆపండి అన్న, ఊరు విలేజ్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతారని చెప్పి ఆపిపించి మేము పోయేసరికి 200 మంది పెట్టి బౌన్సర్లను పెట్టి 200-300 మంది పెట్టి 3 రోజుల్లో కంప్లీట్ చేశారు. అది మించుమించు 10 కోట్ల వరకు 3 రోజులలో కంప్లీట్ చేసి 12 ఫీట్ల హైట్తోని చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో, ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయో, మరి అధ్వానం అన్న జనాలకు బెనిఫిట్ ఉండే ప్రభుత్వం లేనట్టుంది ఇది. మరి అందరు అధికారులు మాత్రం కలెక్టర్ నుండి ఎంఆర్ఓ గారికి కూడా అందరికీ డబ్బులు అందినాయమని మా అనుమానము. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోతే మేము ఏమనుకోవాలి, వాళ్ళ మనసులో పెడుతున్నారు ఏమనుకున్నాం అంతే. చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ లేదు. వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు జనాల కోసం ఎందుకు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు మానేసుకొని ఇంట్లో కూర్చుంటే ఇంకో అధికారి వస్తాడు, అప్పుడు ఏమో సపోర్ట్ చేస్తాడేమో. మాకు కంపౌండ్ వాళ్ళు తీసేయాలి, తొలగించాలని కోరుకుంటున్నాం. 2 వైపులా తీసేయాలి, ఒక వైపు కాదు, 2 వైపులా తీసేయాలి.